సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన గూగుల్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తూ కూడా మనం డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు గదా! మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు గానీ, ఈ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ గానీ, ఈ ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు గదా! వీళ్ళందరూ కూడా ఈ సైట్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తూనే వాళ్ళు డబ్బులైతే సంపాదిస్తూ ఉంటారు. ఓకేనా? బట్ ఏందంటే, వాళ్ళు డబ్బుల కోసం కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కెరీర్ కోసం చూస్తారు కాబట్టి, వాళ్ళేందంటే ఫోటోస్ దీంట్లో అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే, ఆ ఫోటోస్ అనేవి ఇంకా వైడర్ రేంజ్ పీపుల్‌కి రీచ్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్‌కి రీచ్ అవ్వడం వల్ల ఏందంటే, వాళ్ళ ఫోటోస్ అనేవి మ్యాగజైన్ పైన రావడం గావచ్చు, లేకపోతే వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావడానికి, వాళ్ళకంటూ ఒక ఆపర్చునిటీ రావడానికి వాళ్ళేందంటే ఫోటోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, వాళ్ళ విషయం పక్కన పెడితే, ఇక్కడ మనం అనేది ఫోటోస్ అనేది ఎలా అప్‌లోడ్ చేస్తూ మనమైతే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాము. బట్ ఏందంటే ఓన్లీ ప్రాసెస్ మాత్రమే చెప్తాను. బట్ ఎగ్జిక్యూట్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వచ్చి అప్‌లోడింగ్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఇది ఒకటే వీడియో చేసే ఇన్ఫర్మేషన్ అయితే కాదు. దానికో ప్రాసెస్ ఉంటుంది. సో, స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీకు కావాలి అని చెప్పేసి కింద కామెంట్ చేసినా చేస్తాను తప్ప, లేకపోతే చేయను. ఎందుకంటే ఈ వీడియోతోనే ఆపేస్తాను. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఫోటోస్ అప్‌లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పేసి. బట్ డైరెక్ట్ గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తామా అంటే అప్‌లోడ్ చేయము. గూగుల్ ఏందంటే కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తూ డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఆ వెబ్‌సైట్స్ అనేవి ప్రెజెంట్ చాలా ఉన్నాయి. బట్ ఏందంటే కొన్ని వెబ్‌సైట్ గురించి ఇప్పుడు చెప్తాను. వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏందంటే ఏవి ట్రెండింగ్ వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఎందులో అప్‌లోడ్ చేస్తే ఎక్కువ డౌన్‌లోడ్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే షట్టర్ స్టాక్, అండ్ సెకండ్ వచ్చేసి ఏందంటే అడోబీ స్టాక్, అండ్ థర్డ్ వచ్చేసి ఏందంటే ఐస్టాక్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫండ్మోటో, అండ్ అంతేకాకుండా ఫిఫ్త్ వచ్చేసి ఏందంటే మనకు పిక్సాబే ఉంటుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి ఏందంటే మనకు డ్రీమ్స్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే పాన్‌ఫై అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ ఎయిత్ థింగ్ వచ్చేసి ఏందంటే బిగ్ స్టాక్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ 10థ్ థింగ్ వచ్చేసి ఏందంటే డిపాజిటరీ స్టాక్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇలా చాలా వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. బట్ ఇవి మాత్రమే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉండేటివి. అండ్ దీంట్లో ట్రెండింగ్ ఏంటో కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, ఇప్పుడు నేను ఏవైతే వెబ్‌సైట్స్ చెప్పానో, ఈ వెబ్‌సైట్ వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో తెలిస్తేనే కదా, మనం ఫోటోస్ అప్‌లోడ్ చేస్తే మనకెలా డబ్బులొస్తాయి అని చెప్పేసి. ఓకేనా? అంతేకాకుండా ఇంకో రీజన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతది. ఓకేనా? ఇక్కడేందంటే, ఇప్పుడు ఏవైతే వెబ్‌సైట్స్ అయితే ఉన్నారో, వాళ్ళు 2 రకాలుగా డబ్బులు సంపాదిస్తారు. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి ఏందంటే, ఇప్పుడు మనం ఫోటోస్ అప్‌లోడ్ చేస్తాం కదా! ఎవరైనా డౌన్‌లోడ్ చేస్తున్నారనుకోండి, ఒక ఫోటోకి రూ. 10 స్పెండ్ చేశారనుకోండి, రూ. 5 మనకిస్తారు. ఒక రూ. 5 అనేది వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఇంకో విధంగా వచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. అది వేరే వెబ్‌సైట్ గురించి యాడ్స్ గాని, లేకపోతే ఎడిటింగ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అందులో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ వల్ల కూడా వాళ్ళకు డబ్బులనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? సో, ఈ విధంగా వాళ్ళు డబ్బులనేది జనరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటే, ఇక్కడ కొంతమంది ఈ నేను చెప్పిన సైట్‌లలో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. కొంతమందేందంటే ఓన్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఓకేనా? సో, ఓన్‌గా క్రియేట్ చేసుకుంటే ఏందంటే, ఏదైతే మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నామో, దాని మార్కెటింగు మనమే జేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఆ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ పేమెంట్ గూడా జేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ ఫోటోస్ డౌన్‌లోడ్స్ రావాలంటే, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని, మన యొక్క వెబ్‌సైట్‌ని ఏందంటే ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదో పెద్ద పెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ డౌన్‌లోడ్స్ కూడా రాకపోవడానికి ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే, ఇప్పుడు ఆల్రెడీ ట్రస్టెడ్ సైట్స్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సైట్స్ చాలా ఉన్నాయి గాబట్టి, సో, దాంట్లో అప్‌లోడ్ చేస్తానంటే ఎక్కువ డౌన్‌లోడర్స్ రావడానికి మనకైతే హెల్ప్ అవుతుంది. బట్ మన దాంట్లో అనుకోండి, కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ ఫ్యూచర్‌లో ఏందంటే, ఒక బెటర్ పొజిషన్స్‌కి డెఫినిట్‌గా అయితే ఎళ్ళొచ్చు. ఓకేనా? అందుకని జెప్పాను. సో, ఫస్ట్‌లో ఏందంటే మీరు ఈ వెబ్‌సైట్ త్రూ వెళ్ళండి. తర్వాత ఓన్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఈ మనం అప్‌లోడ్ చేసే ఫోటోస్ అనేవి ఎవరు డౌన్‌లోడ్ చేసుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే, ఇప్పుడు నేను వెబ్‌సైట్‌ల గురించి చెప్పినా, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారో చెప్పినా, ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసే ఫోటోస్ వేరే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుంటేనే కదా మనకు డబ్బులొచ్చేవి. మరి ఎవరు డౌన్‌లోడ్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా గురించే తీసుకుందాం. ఓకేనా? నేనొక యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నా. యూట్యూబ్‌తో పాటు ఏందంటే, ఇప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత దానికో మంచి థంబ్‌నెయిల్ కావాలి. సో, ఇప్పుడు 2 కావాలి అన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఫోటోస్ కావాలి. ఎందుకంటే, ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాగే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు. ఇప్పుడు నేనేదైనా యానిమల్ గురించి చెప్పినాననుకోండి, యానిమల్ ఫోటోస్ ఉండాలి. పవర్ బ్యాంక్ గురించి చెప్పినా, పవర్ బ్యాంక్ ఫోటో రావాలి. ల్యాప్‌టాప్ గురించి చెప్పినా, ల్యాప్‌టాప్ ఫోటో రావాలి. ఇప్పుడు కుంభమేళా ఈవెంట్ పెద్ద పెద్ద జరుగుతుంది కదా! జాతర జరుగుతుంది కదా! ఇప్పుడు దానికి సంబంధించింది చెప్పాననుకోండి, దానికి సంబంధించిన ఫోటో కావాలి. ఇప్పుడు కోవిడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాననుకోండి, సో, దానికి సంబంధించిన ఫోటో కావాలి. ఓకేనా? నా వీడియో అందంగా ఉండాలంటే ఇలాంటివి ఖచ్చితంగా నేను యాడ్ చేయాలి. అదే ఇప్పుడు థంబ్‌నెయిల్ అనుకోండి, సింపుల్‌గా ఒక ఫోటో పెట్టేసి నాది పెట్టేసుకొని ఒక టెక్స్ట్ పెట్టిన చూస్తారా? చూడరు. అంటే దాంట్లో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో దానికి రిలేటెడ్ ఫోటో ఉండాలి. దానికి రిలేటెడ్ టెక్స్ట్ ఉంటేనే అప్పుడు ఆ థంబ్‌నెయిల్ అందంగా ఉంటుంది. వ్యూవర్స్ వస్తారు. నా వీడియో చూస్తారు. నాకు కూడా డబ్బులొస్తాయి. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు ఫోటోస్ కావాలి.
సో, డైరెక్ట్‌గా క్రోమ్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి, దాని మీద ఏందంటే వాటర్ మార్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు షట్టర్‌స్టాక్ అనుకోండి, షట్టర్‌స్టాక్‌కి సంబంధించిన వాటర్ మార్క్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకున్నాననుకోండి, నా వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వస్తది. దానివల్ల ఏందంటే, నేను ఓన్ కంటెంట్ చేశాను. బట్ దాంట్లో చిన్న ఫోటో యాడ్ చేయడం వల్ల నా వీడియో మొత్తం దొబ్బుద్ది. ఓకేనా? సో, అందుకు మేమేం చేస్తామంటే, ఏదైనా వెబ్‌సైట్ తీసుకొని, ఆ వెబ్‌సైట్‌లో పర్చేజ్ చేసుకొని, ఫోటోస్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, ఈ విధంగా మనం డౌన్‌లోడ్ చేసాం కాబట్టి వాళ్ళకు డబ్బులెళ్తాయి. అండ్ ఏదైతే వెబ్‌సైట్ వాళ్ళకి కూడా డబ్బులెళ్తాయి. ఓకే. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈవెన్ మేమే కాదు పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఔటర్ కంట్రీ లైక్ అమెరికా గాని, యూఎస్‌లో మనకేదైతే ఈ లండన్ గాని పెద్ద పెద్ద కంట్రీస్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది వరకు ఇలాంటి సైట్‌ల మీద డిపెండ్ అయ్యి ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీరు నమ్ముతారో లేదో ఇవి ఇంకా సర్వే అవుతున్నాయి. ఇంకా కొత్త కొత్త వెబ్‌సైట్‌లు వస్తున్నాయంటే డెఫినిట్‌గా వీటి డిమాండ్ అనేది చాలా ఉంది కాబట్టి సో, డెఫినిట్‌గా మీరు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోటోస్ అప్‌లోడ్ చేసి అయితే డబ్బులైతే సంపాదించుకోండి. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడేంది వెబ్‌సైట్ గురించి చెప్పినా, వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయి అని కూడా చెప్పిన. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఫోటో అప్‌లోడ్ చేస్తేనే డబ్బులొచ్చేది. అలా అని చెప్పేసి ఏ ఫోటో పడితే ఆ ఫోటో ఇన్‌స్టాగ్రామ్ నుంచి, ఫేస్‌బుక్ నుంచి, వాట్సాప్ నుంచి తీసుకొచ్చి అప్‌లోడ్ చేస్తా అంటే కుదరదు. సో, డెఫినిట్‌గా మన ఓన్ కంటెంట్ అయ్యుండాలి. మంచిగా నీట్‌గా తీసుండాలి. అంటే లైటింగ్ గాని, ఐఎస్ఓ గాని, ఈ అపర్చర్ గాని పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని, మంచి నీట్ ఫోటో తీసుకొని అప్‌లోడ్ చేస్తేనే అప్రూవల్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఫోటోసే కాదు వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్లిప్స్ దాన్ని కూడా యూజ్ చేసుకుంటారు. ఇక్కడేందంటే మంచిగా నీట్‌గా ఉండాలి. ఎందుకంటే దాంట్లో పిచ్చి పిచ్చిగా ఉన్నాయనుకోండి, క్వాలిటీ బాలేదనుకోండి, ఇప్పుడు అడల్ట్‌కి సంబంధించి 18+ కంటెంట్‌కి సంబంధించిన ఫోటోస్ పెట్టారనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. మంచి కంటెంట్ అయ్యుండాలి. మన ఓన్‌ది అయ్యుండాలి. నీట్‌గా తీసుంటేనే అది అప్రూవల్ ఇస్తుంది. ఓకేనా? అప్రూవల్ ఇచ్చినప్పుడు అందులో సేవ్ అయిపోతుంది. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుంటే డబ్బులొస్తాయి. ఓకేనా? ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరేందంటే ఫోటోస్ అప్‌లోడ్ అయితే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ముందైతే కామెంట్ చేయండి. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ఏందంటే ఏ వెబ్‌సైట్ బాగుంటుంది? ఆ వెబ్‌సైట్‌లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ ఈ ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఎలా షూట్ చేయాలి? ఆ ఫోటోస్ అన్నీ కూడా ర్యాంక్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా డెఫినిట్‌గా మిస్ అవ్వద్దనుకుంటే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి కింద ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కామెంట్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను వచ్చే వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను కాబట్టి ఆ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తే అవన్నీ కూడా చూసి మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే చాలా డబ్బులైతే సంపాదించుకోవచ్చు.